యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు సూపర్ నెట్ శారీస్, అలాగే కాటను కోటాలు, మెత్తటి కాటన్లు ఈ చీరలతో, అలాగే నారాయణపేటలో కొద్దిగా ఒక 4-5 చీరలు చూపించాలని మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, పొద్దుటి నుంచి వీడియో చేయడానికి అవ్వలేదు. పక్క కరెంట్ లేదు, వైఫై లేదండి, అసలు వైఫై కనెక్షన్ లేదు. అందుకని పక్కింట్లో వాళ్ళకి వైఫై వేరు, మంది వేరు. అందుకు పాత వీడియో వాళ్ళు వైఫై నుంచి అప్లోడ్ చేశాను. ఓకే, ఈలోపు నేను ఉన్నాను, బాగానే ఉన్నాను చెప్పడం కోసం. సరే, అలాగే ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగాలేదని హాస్పిటల్కి చూసి రావడానికి కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళి వచ్చాను, ఇప్పుడే వచ్చి వీడియో చేస్తున్నాను రైస్ పెట్టుకుని. ఇప్పుడు మీకు సూపర్ నెట్ శారీస్, అలాగే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం మస్ట్గా లైక్ కంపల్సరీ వేయండి. నిన్న చాలామంది మెసేజ్లు, పద్మ ఏమన్నారమ్మా మిమ్మల్ని అంత చీర గురించి చెప్పడం మానేసి ఒకటే మాట్లాడేశారు అంటే నాకు చాలా టెన్షన్ వచ్చిందండి. నిన్న విపరీతమైన బిజీ వర్క్ లోడు, అలాగే మా మదర్ని బస్సు ఎక్కించడం, ఆవిడ ఒక్కవిడే వెళ్తారు అంత దూరం అనేది ఒక రకంగా టెన్షను. ఇంట్లో అంత పని, అలాగే డిస్పాచ్లు, చీర అందిందని ఒకళ్ళు, అందలేదని ఒకళ్ళు. ఇలాంటి టైంలో ఏదో మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళని తప్పెట్టుకోనక్కలేదు. విపరీతమైన ప్రేమ నా మీద కాన్సన్ట్రేషన్, అంత అవసరం లేదు, ఎవరి పనులు చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చాలా చిరాకుతోటి కొంచెం మాట్లాడటం జరిగింది. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం అయితే నాది కాదు. కాకపోతే నా పని నన్ను చేసుకొని ఇస్తే హ్యాపీగా ఉంటుంది, ఎవరి పని చేసుకుంటే హాయిగా ఉంటుంది. అందువల్ల మరీ ఓవర్గా అయిపోయి నా లైఫ్లో దూరిపోయి నేను కూర్చున్నాను, వంగున్నాను, ఇవన్నీ ఒక కస్టమర్గా వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. అసలు నా అక్క చెల్లెళ్ళే నన్ను డిస్టర్బ్ చేయరు. బుజ్జి వీడియో ఫోన్ చేయాలంటే కూడా వీడియో చేసుకుంటుందేమో, ఏదన్నా బిజీగా ఉందేమో అని చిన్న మెసేజ్ పెడతారు. నాకు కుదిరితే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను, అది నా పరిస్థితి. అందువల్ల ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి డిస్టర్బెన్స్ చేయకుండా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది. కొంచెం అలా ఉండకూడదు, అయినా సరే మాట్లాడాలి కొన్నిసార్లు. ఎందుకంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. కూర్చున్నా పడుకున్నా ఇంకా అన్ని దూరిపోయి చెప్పాలంటే నేను అంత ఖాళీగా ఉండనండి. నాకు అన్ని పనులు సింగిల్ హ్యాండ్తో చేసుకోవాలి కాబట్టి కొంచెం గట్టిగానే మాట్లాడాను. ఎవరి మనసన్నా నొచ్చుకునింటే మన్నించాలి, ఎందుకంటే నొచ్చుకునేలా నేను ఎవరిని ఏమీ అనలేదు. నన్ను డిస్టర్బ్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది అదొకటిని. కానీ ఇలా మాట్లాడేసేవంటి పద్మ, అంత గట్టిగా అంత కోపంగా చాలా ఊగిపోయావు అనేసి నన్ను చాలామంది మెసేజ్లు పెట్టారు. బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు ఫోన్ కూడా చేసేసారు. ఇంకా నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా, నేను ఎలా ఉన్నా ఫోన్ చేసి నువ్వు ఇలా ఉన్నావేంటి అలా ఉన్నావేంటి అని అడిగితే కూడా నేను ఖాళీగా ఉంటాను లేదో ఒక మెసేజ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఫోన్ చేయొచ్చా, ఖాళీగానే ఉన్నారా అని. దాన్ని బట్టి నా పరిస్థితిని బట్టి నేను ఫోన్ చేస్తా, అంతేకాని నేను అస్తమానం ఖాళీగా ఉండనండి. ఒక్కొక్క రోజు ఫుల్ ఖాళీ ఉంది, ఒక రోజు 2 రోజులు పని చేసినా తారగని పని ఉంటుంది. అందుకు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ వెళ్ళిపోదాం చీరల్లోకి. సూపర్ నెట్ శారీస్ అండి ఇవి. ఫస్ట్ మీకు మంచి పింక్ అండ్ రెడ్ శారీ సూపర్ నెట్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాను. సూపర్ నెట్ చాలా బాగుంటాయి, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. రేట్లు అయితే నేను మెన్షన్ చేయను, ఒకవేళ చేసినా కూడా కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. మళ్ళీ సింగిల్ శారీ కొనుక్కుంటే షిప్పింగ్ మీదే ఉంటుంది, 2 చీరలు అయితే షిప్పింగ్ నేను ఇస్తాను. ఇది పికాక్ గ్రీన్ అండి, పింక్. ఓకే, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి క్రాస్ డిజైన్. ఇది ప్యూర్ సూపర్ నెట్ శారీ, చాలా బాగుంటుంది మెటీరియల్. మీరు దీన్ని వాష్ చేసుకున్నప్పుడు ఓమ్ వాష్ చేయొచ్చు. ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకుంటే హ్యాపీ, ఓమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా పిండకూడదు. తడిబట్ట పెట్టుకున్నప్పుడు మనం పిండేస్తాం కదా, అట్లా పిండకుండా జాడించి అలాగే నీళ్లు వాడే వరకు తీగ మీద వేసుకుని ఆరేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ గింజ అవసరం లేదు. ఇది క్రాస్ డిజైను. ఇది అటు ఇటు బార్డరు, రస్ట్ అండ్ సపోటా కలర్. ఓకే, ఇవి సూపర్ నెట్ శారీస్ అండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, బలవంతం ఏమీ లేదు. ఓకే, నా ఉద్దేశం అయితే ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కాదండి. కాకపోతే మీరు ఎక్కువ ప్రేమ చూపించేసినా కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అంటే అంత ప్రేమ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ బయట ప్రపంచంతో ఎక్కువ బంధం పెట్టుకుంటే భగవంతుడితో చాలా తక్కువగా అయిపోతాము. అందుకు నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అస్తమానం కాల్స్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి అని మెసేజ్లు చేసినా, కాల్స్ చేసిన. అది శ్యామలా నవరాత్రులు 10 రోజులు పూజలతో ఉన్నాను, శ్యామలా నవరాత్రులు జరుపుకోలేకపోతున్నాను. నేను ఏం చేయను, ఖాళీ లేదు. ఇది కూడా సూపర్ నెట్ కలంకారీ బోర్డర్తో. ఓకే, అది ఒకవేళ ఎవరైనా బాధపడింటే క్షమించాలి, తప్పదు. క్షమించాలి అంటే నేను కూడా అనవసరంగా ఎవరిని ఏమన్నండి, నాకు అనవసరం కూడా విషయాలు.
నా పని నన్ను చేసుకొనిస్తే సంతోషపడతాను. ఓకే, మీరు ఖాళీగా ఉన్నారని నేను ఉండను కదండి. ఒంటి చేత్తో చాలా పనులు చేసుకోవాలి, నేను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇవన్నీ సూపర్ నెట్ శారీస్ అండి. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది, గ్రీన్ అండ్ పింక్. పళ్ళు బ్లౌజు కుచ్చిళ్ళు గ్రీన్ వస్తుంది, శారీ అంతా పింక్ ఉంటుంది. ఓకే, అలాగే ఇది రస్ట్, ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్, రస్ట్ కలర్ కుచ్చిళ్ళు, పళ్ళు బ్లౌజు రస్ట్ వస్తుంది, బాటిల్ గ్రీన్ చీర అంతా ఉంటుంది. ఇది కూడా సూపర్ నెట్ చీర, ఇది కూడా సూపర్ నెట్ చీర. అదిగో కలంకారీ బ్లౌజు, అది బ్లాక్, ఇది ప్యారెట్ గ్రీన్ లాంటిది. ఓకే, ఇది కూడా ఈ బార్డర్ కలర్ బ్లౌజు. ఇది పాలపెట్ట బ్లూ, వేరేలా కనిపిస్తుంది కానీ పాలపెట్ట గ్రీన్ షేడ్లా ఉంటుంది. ఇది కూడా బ్లౌజు, సూపర్ నెట్ ఇవన్నీ. ఇది కూడా పింక్ సూపర్ నెట్ శారీ. ఇది బ్లాక్ అండ్ గ్రీన్ చీర, గ్రీన్ అంటే పికాక్ గ్రీన్, బ్లూలా కనిపిస్తుంది కానీ గ్రీన్ షేడ్. అంటే కొద్దిగా కలర్ అటు ఇటు ఉంటాయి, అర్థం చేసుకుని మీరు ఫాలో అవ్వాలి. లేకపోతే నేను అడిగిన రంగు ఇది, మీరు ఇచ్చిన రంగు ఇది అంటే మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకే, అది ఇవాళ ఇంత లేట్ అయిపోయింది ఏంటంటే ఈ పాటికి 10 మెసేజ్లు వచ్చినాయి. నిన్న వార్నింగ్ అని అనుకోక్కర్లేదు, నిన్న మెసేజ్లకి నేను కామ్గా ప్రశాంతంగా ఉన్నాను. వెళ్ళిన పనులన్నీ శుభ్రంగా చూసుకుని, నేను మార్నింగ్ టైము బజార్ పనులకు వెళ్ళనండి, ఈవినింగే వెళ్తా. డిస్పాచ్లు అయిపోయాక ట్రాకింగ్ ఐడీలు పెట్టేసుకుని కస్టమర్లకి అప్పుడు నేను బయటకు వెళ్తాను నాకు పని ఉంటే. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూసుకుని అలా బ్యాంక్కి వెళ్ళి గోల్డ్ లోన్లు అయ్యే పనులు ఉంటే అవి 5వ తారీఖుకి రెన్యూల్ చేయాలి, తిరగేయాలి. 1 ఇయర్ అయిపోయింది, అవి తిరగేసుకుని అలాగే చిన్న పని ఉండి చూసుకుని వచ్చాను. అది అక్కడ వరకు సూపర్ నెట్లు అండి. ఇంకా 2-3 ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పేది సూపర్ నెట్. నేను ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు అనవసరమైన విషయాలైనా సరే ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. ఈ చీర గురించి కూడా ఊరికే ఏం చెప్తాము, ఏం చెప్పడానికి దీని గురించి ఏమి ఉండదు. ఇదేం పట్టు చీర కాదు కదా, అందు గురించి నా సొంత విషయాలన్నీ కూడా నేను చాలా వరకు చెప్తాను. పూజ చేశానను, వెళ్ళానను, వచ్చానను. ఇవన్నీ సూపర్ నెట్లు, క్రాస్ డిజైన్. ఇది అక్కడ వరకు సూపర్ నెట్లు అండి. ఇక్కడ నుంచి పైపింగ్ వేసిన కాటన్ చీర, పింక్ అండ్ బ్లూ. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇలా గోట్ వస్తుందండి పైపింగు. ఇది ఒక చీర, ఎల్లో అండ్ బ్లూ, ఇంకు బ్లూ లాగా. ఇది ఒక చీర. ఇవి పైపింగ్ వేసిన కాటన్లు. మీకు వాట్సాప్కి వస్తేనే నేను రేట్లు మెన్షన్ చేస్తానండి. రేట్లు అసలు వీడియోలో చెప్పను. ఒకవేళ చెప్పినా మళ్ళీ నాకు ఫోన్లో మెసేజ్ పెట్టి కాస్ట్ ప్లీజ్ అంటున్నారు, అందువల్ల ఇంక వేస్ట్ చెప్పడం. ఓకే, మీకు నచ్చితేనే కొనుక్కోండి, ఏమీ బలవంతం లేదు. ఇది కూడా నన్ను సాధించినట్టుగా ఉంటే నాకు చాలా ఇబ్బంది అండి. ప్రేమ ఉండాలి కానీ మరీ ఓవర్ ప్రేమ ఉన్నా కూడా కష్టం. అందుకని కొంచెం గట్టిగానే మాట్లాడాను నిన్న. అది ఎవరికి అవసరమో వారి వరకు సరిపోతుంది అంతే. అంటే మనం ఎంతవరకు అనేది ఉండాలి తప్ప ప్రతి దాంట్లో దూరిపోయి ఉన్నావా తిన్నావా ఎన్ని అవసరం లేదు కదా, మీకు కస్టమర్లుగా అవసరం లేదు. ఇది నారాయణపేట ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అండి. ఇది ఎంత మంది చూసారు చీర. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది. ఆ బ్లౌజ్ ఉండదు, రన్నింగ్ శారీ. ఇది కట్చింగ్లో ఉంటుందేమో కానీ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి. ఇది నారాయణపేట. ఇది కూడా నారాయణపేటలోనే సిల్క్ మిక్స్డ్ వచ్చి చాలా బాగుంటుంది. ఇది కూడా నారాయణపేటే. ఇది హ్యాండ్లూమ్లో నారాయణపేటే. ఇది మా భవానీ అమ్మకి అయితే చాలా బాగుంటుంది, మా కంచి అమ్మకి. ఇది కూడా నారాయణపేటే. ఇది కూడా నారాయణపేటే. ఇది కంచి చీర. ఇవి విత్ బ్లౌజ్ అని రాశాడు కానీ రన్నింగ్ బ్లౌజు, మనం రెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా కంచి. ఇది అదే ఈ చీర మాత్రం నాదండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, అందుకు కుట్టిస్తా. ఈ కలర్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటాను. ఇది నాదే చీర, ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నుంచి కాటన్ కోట నేను నిన్న కట్టుకున్నాను కదా చీర, ఇలా గడొచ్చి అది టెంపుల్ బార్డర్. అదిగోండి బ్లూ కలర్ బ్లౌజు, 3 కలర్ వచ్చింది. కాస్ట్ నేను మెన్షన్ చేయట్లేదు, మీకు కావాలంటే వాట్సాప్కి రండి చెప్తా. ఇది షిబోరి ప్రింట్ రెడ్ వస్తుంది. ఇది ఒక చీర. ఇందులో కూడా ఇది నాదేనండి చీర. ఇందులో ఒక చీర నాదే, గ్రే అండ్
బ్లాక్. ఇది వచ్చేసి బ్లౌజ్. అదిరిపోయింది కదా. ఇది నాదే. స్క్రీన్ షాట్ తీసుకోండి. అస్తమాను కోపంగా ఉండనండి. పద్మగారు నిన్న శుక్రవారం మావుళ్ళమ్మ గుడికి వెళ్ళాలనుకున్నాను, అవ్వలేదు. మా అమ్మగారి ప్రయాణం, చాలా పనిలో ఉండగా మీరు ఏదో ఖాళీగా ఉన్నారని ఊహించేసుకుని మెసేజ్లు పెడితే మండిపోయింది ఒళ్ళు అనమాట. అది ఓకే. ఇది ఒకటి రెడ్. నేనే అయ్యో ఎందుకు మాట్లాడాలని అనుకున్నా, ఇంకా వెనక్కి తీయలేం కదా అనేసాక, అందుకు అనకుండా మీరు నన్ను సహకరించాలని కోరుకుంటున్నాను అనమాట. ఇది కూడా షిబోరి ప్రింట్ కాటన్ కోటా చీర. దాంట్లో ఇది గ్రీన్ మెరూను. ఎంత బాగున్నాయో ఈ చీరలు, చాలా బాగుంటాయండి, కట్టుకుంటే బాగుంటాయి. ఇది కూడా పైపింగ్ వేసిన కాటనే, బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా పైపింగ్ వేసిన కాటనే, పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇవి 2200 ఎంతో పడతాయండి పైపింగ్ వేసిన కాటన్ చీరలో. ఇది బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒకటి. ఇది ఇంకా ఇవి కొత్త కొత్త కలెక్షన్ అండి. అలాగే నాగలక్ష్మి అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చీరలు పక్కన పెట్టారు. నేను ఇంకా పంపించలేదు, మనీ వేస్తా అన్నారు ఇవాళ రేపట్లో. వారు కూడా వేస్తే పంపించేస్తాను చీరలు. నాకు ఇక్కడ దాయటానికి ఖాళీ లేవండి, కబ్బోర్డ్లు అన్నీ ఫుల్ ఉంటాయి. ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది, బ్లాక్ అండ్ రెడ్. ఇది మా కజిన్కి చాలా ఇష్టం, కజిన్కి కలర్ ఇష్టం బాగా. ఇది ఒక చీర. ఇది కూడా ఇవన్నీ నెట్ వస్తాయి లైట్గా. ఇది కూడా అదే చీర, షిబోరి ప్రింట్, గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కాస్ట్ ఉంటాయండి, మరి తక్కువ రేట్లు కాదే. ఇది కూడా సూపర్ రెడ్ శారీ అండి, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, మెహందీ గ్రీన్, ఇలా బిస్కెట్ కలర్. ఇది సూపర్ నెట్టే. అలాగే ఇది సూపర్ నెట్టే, క్రాస్ డిజైన్, బ్లూ అండ్ పింక్. ఇది లంగావణి స్టైల్, ఉసిరి సంపంగి కలర్ అండి. ఇది సంపంగి మొగ్గొంతుని చూసారా, ఆ కలర్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్, పళ్ళు బ్లౌజు కలంకారీ. ఓకే. అలాగే ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, మంచి గులాబీ కలర్, అదే బ్లౌజ్, అదిగో బార్డర్ కలర్. పళ్ళు కూడా రిచ్గా 1 మీటర్ పళ్ళు కలంకారీ ప్రింట్తో ఉంటుంది. ఇది మెత్తటి కాటన్ షిబోరి ప్రింట్, బ్లాక్. ఎదుగండి, బాగుంది కదా. ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే ఇది దగ్గరగా 20 సంవత్సరాలు అయిందండి ఈ చీర. ఇంచుమించు 18 ఏళ్ళు అవుతుంది ఈ చీర. నేను కోటా చీర అండి ఇది, కోటా చీరకి ఆ ఫ్లవర్స్కి నేను అలా మిర్రర్ కుట్టించుకుని, రాశులకు బార్డర్ పెట్టుకుని, అలా అద్దాల బార్డర్ వేయించుకుని, ఇదిగోండి అప్లిక్ చేయించి బ్లౌజ్కి పొట్టి చేతులు. అప్పుడు ఇన్ని వన్నెలు చిన్నులు చేశాను. 18 ఇయర్స్ అదే బ్లౌజ్ అండి, కుట్టు కూడా ఇప్పలేదు, అదే బ్లౌజు. ఇది కూడా కాటన్ కోటా చీర. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇవి త్రిబుల్ కలర్ వచ్చినాయి, ఇవి కూడా కాటన్ కోటాలే. ఈ కింద బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ ఉంటుంది. ఇదో చీర. అలాగే ఇదొక చీర, బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బాగా నచ్చిందండి నాకు, వైలెట్ వంగపూ రంగు ఇప్పుడు బాగా ఫ్యాషన్. ఇవన్నీ కాస్ట్గా ఉంటాయండి, కాస్ట్లీ ఉంటాయి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇంక వచ్చేది సమ్మర్ కాబట్టి ఏసీ వేసుకోకపోతే వీడియో చేయలేకపోతున్నాం అసలు. అది చుట్టాలందరూ పూజల మూలంగా అందరూ వచ్చారు, ఎవరింటికి వారు, ఎక్కడ వారు అక్కడ క్షేమంగా వారి ఇళ్ళకి. అమ్మవనండి, అక్కయ్యనండి, ఎవరిల్లు వాళ్ళదే కదా, అందరూ వెళ్ళిపోయారు. సింగిల్గా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు కూడా తొందరగా వీడియో చేద్దామంటే కరెంట్ లేదు ఒకటి, వైఫై లేదు ఒకటి, చేసి ఏం చేసుకోను దాని గురించి. అదే వీడియో పక్కింట్లోకి వెళ్ళి, వాళ్ళకి వైఫై ఉంది, పక్కింట్లోంచి అప్లోడ్ చేశాను. ఆల్రెడీ మొన్న చేసిన వీడియో అయిపోయిన చీరలు అడుగుతున్నారు కాబట్టి ఇంకా నా వల్ల కాక ఇప్పుడు మళ్ళీ వీడియో చేశాను. ఇంతకుముందు నిన్న ఇవాళ ఎవరైనా బుకింగ్లు తీసుకున్న వాళ్ళందరూ హాయ్ అని పెట్టండి. ఈ వీడియో చూసిన వెంటనే ఈరోజే డిస్పాచ్ చేసేస్తాను. ఇందులో కూడా ఎవరైనా కొనుక్కుంటే ఇదే ఫోన్ నెంబర్ నాది, 83592904 నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్కి వచ్చేసి పెట్టి మీరు అడిగితే నేను రేట్ చెప్తాను. ఆ రేటు మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.